చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో, నీతోనే జీవించని. ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామమున శుభములు, వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం కొరకై దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనమును చదువుకుందాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుడు ఆయన పాదాల దగ్గర మనము కనిపెట్టుకునే అనుభవం గురించి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనకు వచ్చేటువంటి శోధనలను బట్టి ఈ లోకంలో అనేకమైన వాటి మీద మనం కనిపెట్టుకుంటూ ఉంటాము. అయితే బైబిల్ గ్రంథంలో భక్తులు తమకొచ్చినటువంటి శోధనలను బట్టి వారు దేవుని వైపు కనిపెట్టుకొని చూశారు. దేవుని పాదాల దగ్గర వారు ఎదురు చూశారు. హల్లెలూయా. వాక్యంలో మనము చదివినట్లయితే భక్తుడైన దావీదు తన జీవితంలో తనకు కలిగేటువంటి ప్రతి విధమైన శోధనలలో కూడా దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకొని ఉన్నాడు. నిత్యము దేవుణ్ణి వెదికేటువంటి అనుభవంలో ఆయన ఉన్నాడు. అది తన జీవితంలో ఒక ధన్యతగా దేవుడు మార్చి ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 20వ వచనంలో మనము చదివినట్లయితే, నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. దేవుని పిల్లలారా, మరి మనుషుల కొరకు కనిపెడుతూ ఈ లోకములో దేని కొరకో కనిపెడుతూ ఉంటే వాక్యం చెప్తుంది ఆ ప్రయాసం అనేది వ్యర్థమైంది. ఎవరు కరుణించేటువంటి వారు లేరు. నిజమే కదా. ఈ రోజుల్లో ఈ లోకంలో మన అన్ని ద్వారాలు మూయబడుతూ ఉన్నాయి. ఎవరు ఒకరినొకరు కనికరించేటువంటి విధానములో లేరన్నమాట. అదే భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. అందుకే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన తనకు సహాయం ఎక్కడి నుండి వచ్చినా అని ప్రభు వైపు కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు సహాయము చేయగలిగిన వాడు దేవుడే. వాక్యములో మనము ధ్యానం చేసినట్లయితే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు దేవుని దగ్గర కనిపెట్టుకుంటే అటివారు ఎన్నడూనూ సిగ్గుపడరు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనకు ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకునే అనుభవము మనకు చాలా ప్రాముఖ్యమైనది. భక్తుడు అనుభవపూర్వకముగా తెలియజేస్తున్నాడు, నేను ఎప్పుడైతే నీ కొరకు కనిపెడుతూ ఉన్నానో, నీ పాదాల దగ్గర నేను కనిపెడుతూ ఉన్నానో,
నేను సిగ్గునందను. దేవుని యొక్క వాక్యములో ధ్యానం చేసినట్లయితే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనంలో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవునికి స్తోత్రం. ఒక నమ్మకముతో దేవుని పాదాల దగ్గర మనము కనిపెట్టుకోవాలి. ఈ సజీవుల దేశంలో దేవుని దయను నేను పొందుతాను. మనము ప్రభు దగ్గరకు వస్తున్నామంటే నామకార్థముగా ప్రభు దగ్గరకు రావడం కాదు, కానీ నా దేవుడు నాకు సహాయము చేయగలడు, ఆయన దయను నేను పొందుతాను అనేటువంటి ఒక నమ్మకముతో మనం కనిపెట్టుకొని ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇంకా వాక్యంలో మనకేమని తెలియజేస్తుందో తెలుసా? యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. హల్లెలూయా. మీరు ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర నిబ్బరంగా ఉండాలి. ప్రభు పాదాల దగ్గర కనిపెడుతున్నారా? దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే మీరు కృంగిపోకూడదు, అధైర్యపడిపోకూడదు, భయపడకూడదు. ఎల్లప్పుడూ ధైర్యముగా ఉండాలి. పిరికితనమైన ఆత్మను దూరపరచాలి. నిబ్బరము కలిగి దేవునిలో బలముగా మీరు ముందుకు సాగాలి. ఆమేన్. అదే వాక్యం చెప్తుంది. దేవుని పాదాల దగ్గర మీరు కనిపెడుతున్నారా? అయితే మీరు అధైర్యపడవద్దు, ధైర్యముతో ముందుకు సాగండి మీ జీవితంలో. హల్లెలూయా. ఇంకా మనము చదివినట్లయితే 33వ కీర్తన 19వ వచనంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఉంది. ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఉందంట. అవును ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఎల్లప్పుడూ దేవుని పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన గడప యొద్ద దినదినము కూడా మీరు ప్రార్థించండి. దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండండి. ప్రభువా, నా జీవితంలో నీవు ఏ కార్యాన్ని చేయబోచున్నావు ప్రభువా, నా జీవితాన్ని నీవు ఎలా ఆశీర్వదించబోచున్నావు ప్రభు అని అనునిత్యము ప్రభు పాదాల దగ్గర మీరు వేడుకొనండి. హల్లెలూయా. ఇంకా మనము చూసినట్లయితే 40వ కీర్తన 1వ వచనము, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవునికి స్తోత్రం. సహనముతో కనిపెట్టుకోవాలి దేవుని పాదాల దగ్గర. దేవుని వాక్యం చెప్తుంది, మీరు వ్యర్థముగా దేవునిని ఆరాధించవద్దు, కానీ సహనముతో దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొనండి. అట్టి వారి మొరను దేవుడు ఆలకించి వారికి సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. చివరిగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రం. మనము ఆశ కలిగి దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవడం అది ఎంతో మంచిది, అది ఎంతో ధన్యత మన జీవితాలకు. ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు మనం ఎదురు చూడడం మనకెంతో ధన్యత. ఇది నాన్న, నీవు ఏ విధముగా ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుచున్నావు? కనిపెట్టే అనుభవం ఉందా? ప్రార్థన చేసే అనుభవం ఉందా? దేవుని పాదాల దగ్గర కూర్చునే అనుభవం ఉందా నీకు? ఆయన గడప యొద్ద కనిపెట్టుకునే అనుభవం ఉందా? ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉండే అనుభవం నీ జీవితంలో ఉందా? చాలామంది దేవుని దగ్గర కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే సమయం లేదు, వారికి టైం లేదు. ఉన్న సమయం అంతా పనులు చేసుకోవడానికి, సంపాదించడానికి, లోకంలో ఏవేవో సాధించడానికి సరిపోతూ ఉంది. మందిరానికి రావడానికి టైం లేదు, ఇంట్లో దేవుని పాదాల దగ్గర కూర్చోవడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి సమయం లేదు. ఎలా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది? ఎలా ప్రభు యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది? ఈరోజున దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన పాదాల దగ్గర, ఆయన ద్వారబంధముల దగ్గర, ఆయన గడప యొద్ద కనిపెట్టుకొనుము. దేవుని దయ కొరకు, ఆయన కృప కొరకు సహనముతో దేవుని దగ్గర కనిపెట్టుకొనుము. గొప్ప ధన్యతను నీ జీవితంలో పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. అటు కృపా దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసు, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా యేసయ్యా, ఈ దినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ కూడా నీ కృపలతో మమ్మల్ని కాపాడుకున్నందుకు స్తోత్రములు ప్రభు యేసు. మీకు వందనాలు. కృపామయుడా మీకు వందనాలు ప్రభువా. జీవాధిపతి మీకు స్తోత్రములయ్యా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా దేవా యేసయ్యా యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభువా. నమ్మదగినవాడా మీకు స్తోత్రములు ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకునే అనుభవము, నీ ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండే అనుభవము, నీ ఉపదేశమును గైక్కునే అనుభవము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మేలులతో మమ్మల్ని నింపండి, నీ కృపలతో నింపండి. అది మా జీవితాలకు ధన్యత అంటున్నారు ప్రభువా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఎందరైతే అయా చెడు వ్యసనాలు, దురలవాట్ల ద్వారాగా ప్రభువా నాయనా, మరి పాపపు క్రియల ద్వారాగా తండ్రి నీకు దూరం అవుతూ ఉన్నారో అటు బిడ్డలతో మీరు మాట్లాడండి. వారికి మారు మనసు రక్షణనివ్వండి. నీ పాదాల దగ్గర గడిపే కృపను మీరు ఇవ్వండి ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. ఆత్మదేవా మీకు వందనాలు. ఎవరైతే వ్యాధి బాధలతో దేవానైన అనారోగ్య సమస్యలతో, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, హాస్పిటల్స్లోనైనా ఎంతమంది అయితే బాధించబడుతూ రోగములతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా. దేవానైనా ఎందరైతే గృహాలలో అయానైనా అనారోగ్య సమస్యలతో బాధపడుచు ఉన్నారో ప్రభువా, అటు బిడ్డలకు మీరు సహాయము దయచేయండి. యేసు నామములో వారికి స్వస్థతను మీరు అనుగ్రహిస్తున్నాము. యేసు నామములో ప్రభువా నీ కార్యమును జరిగించండి. అలాగే తండ్రి దేవా యేసయ్యా, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతలను మీరు తొలగించండి దేవానైనా. కుటుంబంలో సమాధానమును, నెమ్మదిని మీరు దయచేయండి ప్రభువా. ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు కలుగు చేయండి తండ్రి. కుటుంబాన్ని అన్ని విధాలుగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గృహాల్లో ఉన్న కలతలన్నీ కూడా తొలగించు ప్రభువా, మీకు స్తోత్రములయ్యా. ఆత్మదేవా ఆత్మదేవా మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. అలాగే తండ్రి దేవా, ఎందరైతే ఆర్థికపరమైన సమస్యల చేత బాధపడుచు ఉన్నారో మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయండి ప్రభువా. ఆర్థిక అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. ప్రతి విధమైన అప్పు సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభువా. తండ్రి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా. మా దేశమునకు క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించయ్యా, మీరు ఆశీర్వదించయ్యా. మీకు వందనాలు తండ్రి. మా దేశమునకు రక్షణను కలుగు చేయండి ప్రభువా. యేసు మీకు స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా. తండ్రి మీకు వందనాలయ్యా. సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం, సంఘ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం, జరుగుచున్న ప్రతి పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. తండ్రి మీకు స్తోత్రములు దేవా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రములు. నీ పాదాలు చెంత వేడుకొనుచున్నాం ప్రభువా. నీ గడప యొద్ద కనిపెట్టుకొనుచున్నాము తండ్రి. మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. ఎందరైతే ప్రభువా నీ బిడ్డలు తండ్రి ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉన్నారు, మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మేలు చేయండి ప్రభువా. మీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహాగణుడా మీకు స్తోత్రములయ్యా. గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. వివాహాలు జరగాలని ఎదురు చూస్తున్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ బిడ్డల జీవితాలలో తగిన సమయముల కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి స్టూడెంట్స్ని మీరు దీవించండి ప్రభువా.
ఈ దినాలలో ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. అన్ని విధాలుగా మీరు దీవించు ప్రభువా. అయా క్షేమమును వారికి దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఆత్మదేవా మీకు వందనాలయ్యా. దేవా సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మీ బిడ్డలకు సహాయము దయచేయండి ప్రభువా. అయా అటు వారి గర్భాన్ని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. యేసు అనే నీ నామములో గొప్ప కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా ఎవరైతే గర్భవతులుగా ఉంటూ ఉన్నారో దేవానైనా తగిన సమయములో ప్రభువా వారికి చక్కని బిడ్డలనిచ్చి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ బిడ్డల మీద నీ కృపనుంచండి ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. ఆత్మదేవా, ఆత్మదేవా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు ప్రభువా. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు ప్రభువా, మార్పు లేని దేవా మీకు స్తోత్రములయ్యా. నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా, ఆత్మదేవా, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినాన బర్త్డేలు, వెడ్డింగ్ డేలు జరుపుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దీర్ఘాయుష్నివ్వండి ప్రభువా. నీ కృపలతో బలపరుచిన ఆయన మీకు స్తోత్రములు ప్రభువా. దేవా అనేక సమస్యల చేత కోర్టులలో దేవా మరి తిరుగుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా నైనా దేవా మీరు దేవా వారికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలకు దేవా న్యాయపరమైన సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మదేవా మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా. ఈ దినమున తండ్రి మీ బిడ్డలకు కలిగినటువంటి పనులు, వ్యాపారములు, ఉద్యోగములు, ప్రతి విధమైన కూలి పనులు, చేతి వృత్తులన్నింటినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ మేలులతో నింపండి అయ్యా. మీ బిడ్డలకు మంచి ఆదాయ వనరులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయము దయచేయండి ప్రభువా. కృప చూపించు ప్రభువా. మీకు వందనాలు. వారికి కలిగిన ప్రయాణములను మీరు దీవించండి అయ్యా. ప్రతి విషయంలో మీ బిడ్డలకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతట్లో కూడా మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృపా, సమాధానము, సంతోషము, ఆశీర్వాదము, ఆరోగ్యము నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.